ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అటు రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీ ద్వారా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము మరి 73వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాము. అందరూ బైబిల్ తెరిచి 73వ కీర్తన 25వ మాట ఈ విధంగా రాయబడి ఉంది. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది కూడా నాకు అక్కరలేదు. ఈ రెండో మాటను చదువుదాం. నీవు నాకుండగా లోకములో నాకేమీ కూడా అక్కరలేదు. నిజంగా ప్రభు మనతో ఉంటే చాలు, యేసయ్య మన జీవితాల్లో ఉంటే చాలు, మరి ఏమీ కూడా అక్కరలేదు. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించి దాన్ని మరి మనకి జనరలైజేషన్ లో అన్వయించుకోవడానికి ప్రయత్నిద్దాము. వాస్తవానికి కీర్తన రచించినటువంటి గ్రంథకర్త ఆసాపు. ఇతను ఒక గాయకుడు మరియు ఒక తెగకు చెందినటువంటి ఒక యాజకుడు. బైబిల్లో ఉన్నటువంటి కీర్తనలు అనేక మంది రాశారు. వన్ ఆఫ్ ద ఆథర్ అంటే ఒక గ్రంథకర్త ఎవరనంటే ఆసాపు. చాలా చక్కగా రచించాడు అతని కీర్తనలన్నీ కూడా. మరి ఆ యొక్క 73వ కీర్తనలో 2-3 మాటలు చూస్తే భక్తిహీనులు ఆశీర్వదించబడడం ఆసాపు చూస్తున్నాడు. ఎలా ఆశీర్వదించబడుతున్నారు అంటే అన్ని రకాలుగా ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళు మరణంలో కూడా వాళ్ళకి యాతన లేవట, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ జీవం ఇచ్చేటువంటి దేవుడు మాత్రం వాళ్ళ జీవితాల్లో లేరు. కానీ మనిషి కదా, తన జీవితంలో ఏంటంటే ఇటు ఇశ్రాయేల్ ప్రజల జీవితాన్ని మేబీ చూచుంటాడు, లేకపోతే తమ బంధువులను మరొకరిని చూచుంటాడు. వీళ్ళందరూ జీవము గల దేవుని కలిగి ఉన్నారు కదా, వీళ్ళెందుకు ఇంత యాతన పడుతున్నారు, వీళ్ళు జీవము గల దేవుని కలిగి లేరు కదా, వీళ్ళకైతే యాతన లేవు అనేటువంటి ఒక చిన్న భేదభావం, లేకపోతే ఒక వన్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ వచ్చింది. కానీ అతను ఆ యొక్క ఎగోని అంతా కూడా ఎక్స్ప్రెస్ చేసేసాడు దేవుడి దగ్గర. ప్రవ్వా, నిన్ను నమ్ముకోలేనటువంటి బిడ్డల జీవితాలు ఈ విధంగా ఉన్నాయి ప్రవ్వా. అయినప్పటికీ ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే 25 ముందు మాట చదివితే 22 నుండి 23 చదువుతున్నాను. అయినను నీవెల్లప్పుడు నా యొద్ద ఉన్నావు, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు అనమాట. మేబీ ఐఆమ్ నాట్ హ్యావింగ్ సో మెనీ బ్లెస్సింగ్స్, లేకపోతే కంఫర్ట్ లైఫ్ లేకపోవచ్చు, కానీ జీవము గల దేవుడు నాకున్నాడు, నన్ను నడిపించేటువంటి దేవుడు నాకున్నాడు. కాబట్టి లోకములో మరి ఒకరు మరొకరు ఎవరూ లేకపోయినప్పటికీ కూడా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాగే కౌరవ కుమారులు రచించినటువంటి ఆ యొక్క 42వ కీర్తన అవనియండి. అక్కడ కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రవ్వా నీ కొరకు నా ప్రాణము తృష్ణపడుతుంది అనేటువంటి మాటలు రాయబడతాయి. అలాగే మరి 143వ కీర్తన 6 నుంచి 8 వచనాలు మీరు ఇంటికెళ్ళి చదవండి. 6వ మాట చూస్తే, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు అతిశయించుచున్నది. అంటే ప్రభువు మనతో ఉంటే మరి ఏమీ కూడా అక్కర్లేదు. నిజంగా మన జీవితాల్లో మనం కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాము, మనతో మన పేరెంట్స్ లైఫ్ లాంగ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాము, అది కుదరదు. నమ్మిన స్నేహితులు మనతో ఉంటారనుకుంటాం, ఉండరు. మనం నమ్మినటువంటి పార్ట్నర్స్ మనతో ఉండరు. ఇదంతా కూడా సత్యం. మనం నమ్ముకున్నటువంటి జనము గాని, ధనము గాని, బలము గాని మనతో ఏమీ ఉండదు. మనకు చిరకాలము చివరి వరకు కూడా నడిపించేవాడు, మరి మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని విమోచించిన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే. నీవు ఈరోజు ఆ సాక్ష్యాన్ని చెప్పగలవా? ఏ సాక్ష్యాన్ని చెప్పగలవంటే, నీవు నాకు ఉండగా లోకములో ఏది కూడా నాకు అక్కరలేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు భక్తుడు తెలియజేస్తున్నాడు. అటువంటి ఫెయిత్ఫుల్ విట్నెస్, స్ట్రాంగ్ విట్నెస్ మన జీవితాల్లో కూడా కలిగి ఉండాలి అని అంటే ఆ యొక్క 23-24 వచనాలలో ఉన్నటువంటి నిరీక్షణ కూడా మన జీవితాల్లో ఉండాలి. అవును ప్రభా, నీవు ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు ప్రభా, మహిమలో కూడా నీవు నన్ను చేర్చుకుంటావు ప్రభా అనేటువంటి నిరీక్షణ మనము కలిగి ఉంటే ఖచ్చితంగా విట్నెస్ ఇస్తాము. ఆ సాపుకు తోడైనటువంటి దేవుడు, మన పితరులకు తోడైన దేవుడు, మన తల్లిదండ్రులకు నడిపించిన దేవుడు మనలను కూడా నడిపించును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం అందరం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిగా యేసయ్య ఉన్నారు. ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటలతో మీరు మాతో మాట్లాడారు. ఆసాపు అంటున్నాడు, ప్రభా నీవు నాకు లోకములో ఉండగా మరి ఏమీ కూడా అక్కర్లేదు, దయతో ప్రభా మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. అందుని బట్టే మేము ఇలా ఉన్నాం. మేము కుడి ఎడమ మరొకటి ఏమీ చూడటం లేదు, ఆకాశం వైపు చూస్తున్నాం. అయ్యా మీరున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. అందరినీ మీరు నడిపించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి.
ఆ యొక్క పరిచర్యలో సహాయ శాఖలు అందించిన వారిని, పరిచర్యలో పాలుభాగస్సులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థన పెట్టుకుని నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.